ఆశా, నేను గుడికి రావట్లేదు. మినిస్టర్ గారు కలెక్టరేట్కి వస్తున్నారంట. నేను అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి. ఈ జఫ్ఫగడ్ పెళ్ళిక్కడ మంత్రాలు అవసరమా? పంతులు గారు, మంత్రాలు చదివింది చాలు, ముందు తాళి కట్టించండి. అలాగేనమ్మా. పెళ్లి కూతురుని మాత్రం కదలకుండా గట్టిగా పట్టుకోండమ్మా. ఏంటలా చూస్తున్నారు? మీ అందరికీ ఆశ్చర్యంగా ఉందా? నేను పాల్గొన్ గారిని కాలేజీలో ప్రేమించాను, పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డాను. పాల్గొన్ గారితో నా ఎంగేజ్మెంట్ అయ్యాక ఎంతో సంబరపడ్డాను. నా ఆనందానికి హద్దే లేదు. పాల్గొన్ గారిని నేను ప్రేమించాను, పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డాను. నేను మాత్రమే ప్రేమించాను, నేను మాత్రమే ఆశపడ్డాను. పాల్గొన్ గారికి నా మీద ప్రేమ లేదు, ఆశ లేదు. పాల్గొన్ గారు నన్ను కేవలం ఎంగేజ్మెంటే చేసుకున్నారు. కానీ నా మీద ఇష్టంతో కాదు, ప్రేమతో కాదు. పెళ్లి పీటల మీద నుంచి వెళ్ళిపోయిందన్న అర్పిత పైన కోపంతో, అర్పిత మీద కసితో నాతో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. తర్వాత ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకున్నారు. కారణం నా మీద ఇష్టము, ప్రేమ రెండు లేవు కాబట్టి. అప్పుడు మా నాన్నగారు హార్ట్ స్ట్రోక్ తో చనిపోయారు. మా ఫాదర్ చనిపోయింది పాల్గొన్ గారు ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకోవడం వల్ల అనుకుంటున్నారా? కాదు. నా వల్లే చనిపోయారు. ఎందుకంటే నన్ను ప్రేమించని పాల్గొన్ గారిని నేను ప్రేమించాను కాబట్టి చనిపోయారు. నన్ను ఆశపడని పాల్గొన్ గారిని నేను ఆశపడ్డందుకే చనిపోయారు. నాకప్పుడు ఆ విషయం తెలియదు, ఇప్పుడే తెలిసింది. అప్పుడు నా మూర్ఖత్వం వల్ల నేను పాల్గొన్ గారి వల్లే చనిపోయాను అనుకున్నాను. పాల్గొన్ గారి మీద పగ పెంచుకున్నాను.
తెలుసుకున్నాను. సింగపూర్లో డాక్టర్గా ఉన్న నేను ప్రాణాపాయంలో ఉన్న పాల్గొన్ని పగతోనే కాపాడడానికి వచ్చాను. పెళ్ళయి భార్యాభర్తలుగా ఉన్న అర్పిత పాల్గొన్ గారిని పగతోనే విడదీయాలనుకున్నాను. అందుకే అర్పితను పాల్గొన్ గారితో నా పెళ్లి చేయమని, అలా చేస్తేనే ప్రాణాలు కాపాడతానని బ్లాక్మెయిల్ చేసి పాల్గొన్ గారి ఇంట్లో చేరాను. పాల్గొన్ గారిని పెళ్లి చేసుకొని అతన్ని అత కుటుంబాన్ని మనశ్శాంతి లేకుండా చేసి నా పగ సాధించాలనుకున్నాను. మీ ఇంట్లోకి వచ్చాక మీ మధ్య ఉన్న ప్రేమలు, అభిమానాలు, ఆప్యాయతలు చూశాక నా పగ ఓడిపోయింది. కోడలికి అత్తామామ పైన, అత్తామామకి కోడలి పైన, వదినకి ఆడబిడ్డకి, ఆడబిడ్డకి వదిన మీదున్న అనురాగాలకి నా మతిపోయింది. అసలు భార్యాభర్తలంటే అర్పిత పాల్గొనలే. వాళ్ళు ఒకరికొకరు చేసుకునే సహకారం, ఒకరి కోసం ఒకరు చేసే త్యాగం నిజంగా మాటల్లో చెప్పలేం. ప్రేమ అనేది ఇలా ఉంటుందనే దానికి వీళ్ళిద్దరూ నిలువెత్తు సాక్ష్యం. పాల్గొన్ గారు ప్రాణాపాయంలో ఉన్నప్పుడు అర్పిత పడిన బాధ, భర్తని కాపాడుకోవాలన్న తపన చూసి ఒక భార్యకు ఉండవలసిన లక్షణాలు అర్పితలో నాకు కనిపించాయి. తన భార్యను దక్కించడం కోసం పాల్గొన్ గారు పడిన తపన, బాధ నా కళ్ళు తెరిపించాయి. మొత్తానికి మీ అందర్నీ చూశాక నాలో ఉన్న మూర్ఖత్వం నాకు తెలిసింది. ఇచ్చిన మాట కోసం అర్పిత తన భర్తని నాకిచ్చి పెళ్లి చేయాలని చూసినప్పుడు నా మీద నాకే ఆశయం కలిగింది. పాల్గొన్ గారు, ఇందాక మీరు మాట్లాడిన మాటలకు నా మీద నాకే ఆశయం కలిగింది. నేనసలు మనిషినేనో అనిపించింది. కానీ నాలో ఇప్పుడు పగ చనిపోయింది. నన్ను ఎంతో మంది తమ ప్రాణాలు కాపాడమని వేడుకుంటే ఎన్నో ఆపరేషన్స్ చేశాను. అప్పుడు వాళ్ళ కళ్ళలో ఆనందం చూసి ఎంతో తృప్తి పొందేదాన్ని. అలాంటి నేను ఈ పగ, ప్రతీకారమని ఎలా రగిలిపోయారో నాకే అర్థం కావట్లేదు. నేను చేతులెత్తి దండం పెడుతున్నాను. మిమ్మల్ని ఒకే ఒక్క కోరిక కోరుతున్నాను. నేను నా తప్పు తెలుసుకున్నాను. దయచేసి నన్ను క్షమించండి, క్షమించండి. ప్రేమతి గారు, మీరు మా మనిషి, మా ఇంట్లో మనిషి. నువ్వు మా ఆత్మీయురాలువమ్మా. మన మధ్య క్షమాపణలేంటి? ముఖ్యంగా మీ ఇద్దరు క్షమించాలి. మీ ఇద్దరు జీవితాంతం ఇలానే కలిసి ఉండాలి. మిమ్మల్ని నేనే కాదు,
ఎవ్వరూ విడతీయలేదు. ఎంత ముద్దస్తున్నావు అర్పిత. రామాయణంలో రాముణ్ణి మగాళ్ళు కూడా మోహించారంట. ఇప్పుడు నీ అందాన్ని చూసి నాకు కూడా అలాంటి ఫీలింగే కలుగుతుంది అర్పిత. ఏంటి ప్రియంవద గారు మీరు మరీను. ప్రియంవద గారు మిమ్మల్ని ఒకటి అడగనా? అడగవోయ్. నువ్వు ఏది అడిగితే అది ఇచ్చేస్తా. నువ్వు ఏది కోరుకున్నా తీర్చేస్తా. మీరు పాల్గున్ గారిని ఎంతగానో ప్రేమించారు. ఆయన్ని పెళ్లి చేసుకోవాలని ఎన్నో కలలు కన్నారు. మీకు అవకాశం అధికారం ఎన్ని ఉన్నా కాదని ఈరోజు మమ్మల్ని ఇద్దరినీ ఒకటి చేస్తున్నారు. మీకు బాధగా లేదా? మీరు మనస్ఫూర్తిగానే దగ్గరుండి ఇదంతా చేస్తున్నారా? ఇదంతా నేను మనస్ఫూర్తిగా చేస్తున్నానా అని నీకింకా అనుమానంగా ఉందా? చచా, అనుమానం కాదు. పాల్గున్ గారి కోసం మీరెంతో ఆశపడ్డారు, ఎంతో పోగొట్టుకున్నారు. అవును, ఎంతో పోగొట్టుకున్నాను. అందుకు కారణం పాల్గున్ గారు కాదు, నేనే. మనం ఇష్టపడ్డవన్నీ మనవి కావని తెలుసుకోలేకపోయాను. మనకి దక్కని వాళ్ళని ప్రేమించడం వల్ల ప్రయోజనం లేదని గ్రహించలేకపోయాను. నేను అతిగా ఆశపడ్డం వల్ల, దక్కని పాల్గొని ప్రేమించడం వల్ల నా తండ్రిని నేను పోగొట్టుకున్నాను. పాల్గొన్ గారు నీ సొంతం. మీ ఇద్దరిది నిజమైన ప్రేమ. మీరు ఒకరి కోసం ఒకరు చేసిన త్యాగం నిజమైన త్యాగం. నా త్యాగానికి అర్థం లేదు. ఒకవేళ నేను పాల్గొని పెళ్లి చేసుకోవాలనుకున్నా, నేను ఆశపడినవి, నేను పొందాలనుకున్నవి నిష్ప్రయోజనం. ఇక ఆ విషయం గురించి వదిలే వెళ్దాం పదా. ప్రేమతి గారు, మీరు నాకొక మాట ఇవ్వాలి. ఏంటది? ఇకనైనా మీరు కూడా మీకు నచ్చిన వాణ్ణి పెళ్లి చేసుకుని సుఖంగా సంతోషంగా ఉండాలి. అయ్యో అర్పిత, పాల్గొన్ గారికి నీకు పెళ్ళయి ఇన్నాళ్ళయింది. ఇంతవరకు ఫస్ట్ నైట్ జరగలేదు. ముందు ఈ కార్యక్రమం కరెక్ట్గా పర్ఫెక్ట్గా జరగనివ్వు. నా గురించి రేపు మాట్లాడుకోవచ్చు. అన్నయ్య, ఎన్నాళ్లకు నువ్వు ప్రేమించిన నువ్వు వదిన ఒకటవుతున్నారు. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. రే పాల్గొన్, ఇన్నాళ్ళు మన ఇంట్లో ఏదో ఒక సమస్య వచ్చి మీ ఇద్దరి కాపురం అస్తవ్యస్తమైంది. ఈ రోజుతో అన్ని సమస్యలు తీరిపోయి మీ ఫస్ట్ నైట్ దిగ్విజయంగా జరుపుకొని నా ఖర్చింటిగా ఒక బుల్లి మనవండివ్వాలి. ఈ రోజు కోసం వాడు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నాడు. ఆ విషయం చెప్పాలా నువ్వు వాడికి? తెలిసినా చెప్పడం పెద్దవాళ్లగా మన బాధ్యత. సరే మమ్మీ, మీరు అన్నయ్యని తీసుకురండి, నేనెళ్ళి వదినని తీసుకొస్తాను. అలాగే వెళ్ళు. ఎస్, నా పర్ఫెక్ట్. ఏం వదిన గారు, రెడీనా? అర్పిత ఎప్పుడో రెడీ. ఇంతకీ మీ అన్నయ్యగా రెడీ అయ్యారా? వదిన కోసం ఎదురు చూస్తున్నాడు. అబ్బా ఆశ! ఏవండోయ్ వదిన గారు, ఇంకెన్నాళ్ళు మా అన్నయ్యని ఆశ పెడతారు? త్వరగా రండి. పదండి.
ఏం జరుగుతుంది ఇక్కడ? అది అది మా అబ్బాయికి మా కోడలికి ఫస్ట్ నైట్ జరుగుతోందండి. మీ అబ్బాయికి మా అమ్మాయికి జరగాల్సింది పెళ్లి. అది కాకుండా ఎవరితోనో మీ అబ్బాయి ఫస్ట్ నైట్ జరగడం ఏంటి? ఇది జరగడానికి వీల్లేదు. ఈ కార్యం మీ అమ్మాయి ఇష్టంతోనే జరుగుతుందండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది జరగడానికి వీల్లేదు. భయపడ్డారా? ఏం భయం లేదు. నేనొచ్చింది పాల్గొన్ అర్పితలను ఆశీర్వదించటానికి. మా ప్రియంవద నాకు జరిగిందంతా చెప్పింది. నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. మా పాల్గొంతో మొదలు పెట్టిస్తాను. తీసుకో. సూపర్ అన్నయ్య. పాల్గొన్ గారు, అది క్రికెట్ బంతి కాదు, ఫస్ట్ నైట్ పూల బంతి. కొంచెం చూసి ఆడండి. కమాన్ అన్నయ్య, కమాన్. వదినా, నువ్వేంటి అలా రెచ్చిపోతున్నావు? కొంచెం సరసంగా విసురు. అన్నయ్య అసలే సుకుమారుడు. అదేంటి పాల్గొన్ గారు, మీకు అప్పుడే నీరసం వచ్చిందా? మా అన్నయ్యకు నీరసం వచ్చిందంటారేంటి? మా వదినే మా అన్నయ్యకి ఎనర్జీ. కమాన్ అన్నయ్య, కమాన్. పాల్గొన్, పెళ్లి కాని వాళ్లకు మీకు తెలియదులేమ్మా. ఫస్ట్ నైట్ జరిగే ముందు పెద్దవాళ్లు ఫస్ట్ నైట్ పాఠాలు చెప్పి పాల గ్లాస్తో లోపలికి పంపుతారు.